నువ్వు అనుకుంటున్నావేమో, ఈరోజు నన్ను అందరూ విడిచిపెట్టారు, నేను అనాథగా ఉన్నా అన్న, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరన్నా, నా జీవితం అయిపోయిందన్న, నేను ఉంటానన్నా, నా భర్త నన్ను విడిచిపెట్టిండన్న, నా భార్య నన్ను విడిచిపెట్టిందన్న, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టిరన్న, నేను ప్రేమించిన వారు నన్ను విడిచిపెట్టిరన్న, నా అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టిరన్న, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టిరన్న అని నువ్వు అనుకుంటున్నావు. ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు నీ తోడున్నా ఎవరు నీ తోడు లేకపోయినా ఒకరోజు వస్తుంది, అందరు నేను విడిచిపెడతారు. కానీ యేసుప్రభు అంటున్నాడు, నేను ఎన్నడూ విడువను ఎడబాయను. యేసు అంటున్నాడు, నేను ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ మోసకరమైన ప్రేమ అండి. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, మనకు ఒక మంచి పేరు ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. మన దగ్గర ఏమీ లేనప్పుడు, డబ్బు లేనప్పుడు, ఆరోగ్యం కోల్పోయినప్పుడు, సమస్తం కోల్పోయినప్పుడు, మనకు మంచి సాక్ష్యం లేనప్పుడు అప్పుడు ఎవ్వరు మనతో ఉండారండి. కానీ నువ్వు ఎంత దిగజారిపోయినా, నువ్వు ఎంత ఒంటరిగా ఉన్నా, ఎన్ని కష్టాలలో ఎన్ని బాధలలో ఉన్నా, అందరు నిన్ను విడిచిపెట్టినా యేసుప్రభు నిన్ను విడువని అంటున్నాడండి. నేను నిన్ను విడువను ఎడబాయను, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. ఈరోజు కృంగిపోయిన సమయంలో ఉన్నావేమో, కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, ఎవరు నన్ను ప్రేమిస్తలేరని నువ్వు అనుకుంటున్నావు. ఈరోజు నీకు శుభవార్త చెప్తున్నా, యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిజ స్నేహితుడండి, మంచి స్నేహితుడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, సొంత వారి కన్నా, కుటుంబం కంటే గొప్పగా ప్రేమించే దేవుడు ఆయన. యేసుప్రభు దగ్గరికి రా, యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు.